ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా అని పిలువబడేటువంటి జిల్లా పూర్వనామం అనంతపురం జిల్లా. ఆ అనంతపురం జిల్లాలో పుట్టపర్తి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ప్రశాంతి నిలయం అనే ఆధ్యాత్మిక ప్రదేశం ఉంది. ఆ ఆధ్యాత్మిక ప్రదేశంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఉండేవారు. ఆ ప్రశాంతి నిలయంలో ప్రతిరోజు కూడా భజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ భజన కార్యక్రమాల్లో ఒక భక్తుడు ఆర్తితో పిలిచినప్పుడు భగవంతుడు ఎలా రక్షించారో అనే విషయాన్ని ఈనాటి వీడియోలో తెలుసుకుందాం. ఆనాటి సంఘటనని ఏమిటో విందాం. My YouTube channel Veerapattarrao Mambalipalli presents like, share, subscribe, devotional and cultural. See my all videos continuously. ప్రస్తుత విషయంలో వద్దాం. పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సన్నిధిలో భజన కార్యక్రమం జరుగుతోంది. ఆ కార్యక్రమంలో కుమార్ అనేటువంటి ఒక విద్యార్థి ఆ పుట్టపర్తిలో సత్యసాయి కళాశాలలో చదువుతున్నాడు. అతని తల్లిదండ్రులకు స్వామి ప్రశాంతి నిలయంలో తమ మందిరానికి దగ్గరలో తూర్పు భవనంలో క్రింద అంతస్తులో ఇచ్చారు. ఒకరోజు సాయంత్రం సమయంలో మందిరంలో భజనలో కుమార్ సాయి పితా ఔర్ మాతా సాయి అని పాట పాడుతున్నారు. ఆ సమయంలో స్వామి సరిగ్గా అతని సమక్షంలోనే సింహాసనంపై కూర్చుని పాటకు అనుగుణంగా శిరస్సు పంకిస్తూ ఉన్నారు. ఆ సమయంలో బాబా కళల్లో ఎంతో కరుణ పొంగి పొరలుతున్నది. కుమార్ పాడుతున్న పాట మొదటి చరణం పూర్తి అయిందో లేదో వెంటనే స్వామి సింహాసనం నుండి లేచి బయటకు వెళ్ళారు. తన పాట భగవానికి నచ్చలేదేమో అని కుమార్కి ఘోరంత సందేహం కలిగిన మాట వాస్తవమే. స్వామి భజన హాల్ నుంచి బయటకు వచ్చి ఇసుక ప్రదేశం దాటి కుమార్ తల్లిదండ్రుల నుండి తూర్పు ప్రశాంతిలోని మొదటి వాటాల లోపలికి వెళ్ళారు. దర్శనం చోట కూర్చుని ఉన్న భక్తులు, ఆ చిన్న గోడకు అవతల నిలబడి ఉన్న భక్తులు ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. కారణం, స్వామి ఎప్పుడు మందిరం ఆవరణ దాటి ఇలా బయటకు నడిచి రావడం కొన్ని సంవత్సరాల క్రితం తప్ప ఆ తర్వాత ఇటీవల కాలంలో ఎవరూ చూడకపోవడమే. ఆ ఇంట్లో కుమార్ తల్లి హార్ట్ అటాక్ వచ్చిన కారణంగా అవస్థపడుతోంది. స్వామి గబగబా లోపలికి వెళ్ళి ఆమెకి గ్లాసుతో మంచినీరు ఇచ్చి విభూతి సృష్టించి ఇచ్చి ఆమెకి ధైర్యం చెప్పి వచ్చి భజన హాల్లో సింహాసనంపై కూర్చున్నారు. సరిగ్గా అప్పటికి ఆ పాట పూర్తి కావస్తోంది. భజన అయిన తర్వాత స్వామి కుమారుతో, నేను ఎందుకు బయటకు వెళ్ళానని తెలుసా? నీ తల్లి మృత్యుముఖంలో ఉంటే రక్షించడానికి. నీవే తల్లివి, నువ్వే తండ్రివి అని వాడుతుంటే నీ తల్లి ప్రమాద స్థితిలో ఉంటే నేను ఇక్కడ ఎలా స్థిమితంగా కూర్చోగలను? అందుకని నేను నీ ఇంటికి వెళ్ళి నీ తల్లిని రక్షించి వచ్చాను అన్నారు. ఆమె భర్త అక్కడే భక్తుల వరుసలో కూర్చుని ఉన్నారు. కుమారుడు అక్కడే స్వామి మందిరంలో ఉన్నారు. అయినా ఆ తల్లిని భగవంతుడు ఒక్కడే కాపాడగలిగాడు. ఆర్తితో పిలిచేటువంటి భక్తుడిగా పిలుపుని వెంటనే భగవంతుడు విని ఎలా రక్షిస్తాడో మనం ఈ జరిగిన సంఘటనలో తెలుసుకున్నాం. గజేంద్ర మోక్షంలో కూడా ఇదే విధంగా శ్రీ మహావిష్ణువు ఆ గజేంద్రుని రక్షించాడు. ఎప్పుడైనా సరే ఆర్తితో పిలిచినప్పుడు భక్తుడు భగవంతుడు అంటే అతను వచ్చి కాపాడతాడు అనడానికి ఇదే నిదర్శనం. ఓం శ్రీ సాయి భక్తివాసాయ నమః. ఓం శ్రీ పుట్టభక్తివాసాయ నమః. ఓం శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబాయ నమః. साई माता पिता दीन बंधु सखा, तेरे चरणों में साई मेरा कोटि प्रणाम. तेरे चरणों में साई मेरा. साई माता पिता दीन बंधु सखा, तेरे चरणों में साई मेरा कोटि प्रणाम. तेरे चरणों में साई